సూచన చేశారు, తప్పనిసరిగా నేను ఆచరిస్తాను. అది నేను హైదరాబాద్ నగరం మనందరికి కూడా సంబంధించింది కాబట్టి చాలా కొద్దిగా లోతుగా వెళ్ళి చెప్పాలనుకుంటున్నాను. చెప్పలేండి సార్, మీకంటే ఇబ్బంది. నిరుద్యోగ యువత గురించి సీరియస్గా తీసుకోండి. నేను చెప్పినటువంటి ఆలోచన పరిగణలో తీసుకోండి. గతంలో హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి చాలామందికి కార్లు డ్రైవర్లుగా పనిచేసేటువంటి వాళ్ళందరి కోసం చాలా సీరియస్గా ఆలోచన చేసి వాళ్ళందరికీ లోన్లోనో, కొంతమంది ఎస్సీ ఎస్టీలకి అయితే మిగతా కార్పొరేషన్స్ హెల్ప్తో వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు స్విగ్గీ, జూమోటో లాంటి వాటిలో పనిచేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసి సీరియస్గా ఏదైనా చేయండి. వాళ్ళంతా మన బిడ్డలే. సరే, అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, మేము ఏదైనా సలహాలు సూచనలు చెప్పాలనే ప్రయత్నం చేయగలనే అట్నుంచి మంత్రుల్లో శాసనసభలో లేచి ఒక రకమైనటువంటి వాతావరణం ఇందులో సృష్టించి ఏం మాట్లాడకుండా చేయాలనేటువంటి కుట్ర పెద్ద ఎత్తున జరుగుతుంది అధ్యక్ష ఈ సభలో. ఇది మంచిది కాదు అధ్యక్ష ప్రజాస్వామ్యానికి. ఇంకోటి కూడా జరుగుతుంది అధ్యక్ష, ప్రజా సమస్యలను పక్కదవ పట్టించడానికి వారేమో వీరిని తిడతారు, వీరేమో వారిని తిడతారు. వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ ప్రజల్ని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అందుకే నేను చెప్తా ఉన్నాను, ఈ తెలంగాణ ప్రజలు క్షేమంగా అభివృద్ధి చెందాలనంటే, హైదరాబాద్ లాంటి నగరాలు ఇంకా పెరగాలంటే అది మళ్ళీ మేము వచ్చిన తర్వాత న్యాయం చేస్తాం. దయచేసి వారికి కూడా చెప్తా ఉన్నాం సార్. ఏం సార్ మరిది సబ్జెక్ట్ మాట్లాడేది ఓన్లీ క్లారిఫికేషన్ అడిగాను సార్. నేను అడిగే ఇవే సార్. అట్లాగే ఇండస్ట్రియల్ పార్క్స్, ఇప్పుడు చాలా ఇండస్ట్రియల్ పార్క్స్ చెప్పారు అధ్యక్ష. ఈ ఇండస్ట్రియల్ పార్క్స్లో చాలామంది బయట వాళ్ళు అంతా వచ్చారు, పెద్ద పెద్దవి పెడతా ఉన్నారు. నేను ఆనంద మహేంద్ర గారితో కూడా కూర్చున్నాము, అది చేస్తున్నాము, సంతోషం అధ్యక్ష. కానీ నేను మీ ద్వారా వారిని అడిగేది ఏంటంటే, ఈ రాష్ట్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పెద్ద ఎత్తున ఉన్నారు అధ్యక్ష, దాదాపు 80-90% ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఈ ఇండస్ట్రియల్ పార్క్లో 50% తగ్గకుండా వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయండి. ఇండస్ట్రీస్ పెట్టడానికి అవకాశాలు ఇవ్వండి. ఆర్థిక అంటే సంపద సృష్టించే రంగాలు మారిపోతూ ఉన్నాయి అధ్యక్ష. గతంలో భూమి మీద ఉండేది, ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్లోకి వచ్చేసింది. ఆ నుంచి ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి వచ్చింది. సో ఇండస్ట్రీలో కూడా ఈ 80% ప్రజానికానికి వాటా లేదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా 80% వాటా లేదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఏం కోరుతానంటే, హైదరాబాద్ నగరంలో మీరు నిజంగా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళందరూ బాగుపడాలని కోరుకుంటా ఉంటే అన్ని వర్గాలు ప్రజానికి కింద మీరు చెప్పారు మాట్లాడేటప్పుడు, మాకు ఆ కులం లేదు, ఈ మతం లేదు, అందరిని సమానంగా తీసుకుని. సో బాగా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళని చెయ్యి ఇచ్చి అందరిని తీసుకొని వచ్చి సమానం చేయండి. ఆ చేయటం కోసం ప్రయత్నం చేయండి. మరి మీరు అలాట్ చేసినటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్లో మీరు మీ అధికారులతో కూర్చొని రివ్యూ చేయండి. మనం అనుకున్నట్టుగా కనీసం 50% అయినా అలాట్ చేశారా లేదా, చేయకపోతే ఏం చేద్దాం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటిల్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ పెట్టారు, హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. ఆ నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్లో మిగతా యూనివర్సిటీస్ లాగా ఇక్కడ కూడా వాళ్ళకేమో రిజర్వేషన్స్ కల్పించేసి సీట్లు కల్పిస్తామా లేదా. ఒకవేళ వాళ్ళు కల్పించనంటే ప్రభుత్వమే ముందుకు వచ్చి ఆ పర్సంటేజ్ ప్రకారంగా ఈ సెక్షన్స్కి సీట్లు వెసులుబాటు కల్పించే వ్యవస్థ మీరైనా చేస్తారా లేదా. చేసి ఆ రకంగా చేసుకుంటూ ముందుకు తీసుకొని పోతే తప్పనిసరిగా మనం విజయాలు సాధిస్తాం అధ్యక్ష. సో మేము మాత్రం కోరుకునేది తెలంగాణ బాగుండాలని, హైదరాబాద్ బాగా ఎదగాలని, ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. అందుకే మేము పునాదులు వేసాం, బాగా చేశాం. మేము చేసిన దాన్ని కూడా మీరు డెఫినెట్గా అంగీకరించాల్సిందే. ఈ రాష్ట్రం హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కేంద్రం ఇచ్చినటువంటి పరిశ్రమలు మిగతా వ్యవస్థలు అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అది సరే, మా భట్టి గారిది ఉపన్యాసం వింటే కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది సార్, కొంత ఇంట్రెస్టింగ్ కూడా అనిపించింది సార్. ఎందుకంటే ఆయనేమో ఒకవైపు ఏమో మొత్తం మేమే చేసినాం, మీకు అసలు ఏం లేదు, భూతల స్వర్గం చేసినాం తెలంగాణ, అసలు మీరు వచ్చి జస్ట్ ఆటో మోడ్లో ఏదో నడుపుతున్నారన్నారు. సరే అధ్యక్ష, వారు అట్లే ఉండదలుచుకుంటే ఉండమని మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. కాకపోతే నాకు ఆశ్చర్యం అనిపించింది ఎక్కడ అంటే, 9 నెలల్లో మళ్ళీ మేమే వచ్చేస్తున్నాం అన్నారు ఒకవైపు ఏమో. అదే అంతటా మొత్తం ఇక్కడ అక్కడే సార్, కావాలంటే మొత్తం ప్రపంచం అంతా రండి, మేము ఎందుకు వద్దంటాం. కానీ ఎక్కడ మీరు మొత్తం రండి సార్. అధ్యక్ష
అంటే అట్లా కాదు, ఎక్కడ ఆశ్చర్యం ఎక్కడ నవ్వు వస్తుంది సార్ అంటే ఇక్కడ వస్తాం అక్కడ వస్తాం అంటుండ్రు. మరి మమ్మల్ని అట్లా కాదు, మమ్మల్ని అడుగుడు ఎందుకు సార్? మరి మెట్రో ట్రైన్ మమ్మల్ని అడుగుడు ఎందుకు? మధురలో అండర్ గ్రౌండ్ మమ్మల్ని అడుగుడు ఎందుకు? వచ్చేటోళ్ళన్నా అయితే ఇంకో 5-6 నెలలు మీరే వస్తారా? మరి అడుగుడు ఎందుకు? ఆడు కూడా అవసరం ఏమో సార్. సార్ అధ్యక్ష, భట్టి గారికి తెలుసు అధ్యక్ష, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు అధ్యక్ష, రాష్ట్రంలో పరిస్థితి ఏందో తెలుసు. సరే అధ్యక్ష, బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినంత మాత్రాన వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. అవాస్తవాలను ఎన్ని రకాలుగా ప్రచారం చేసుకున్నా అది వాస్తవం కాదు అధ్యక్ష. కాకపోతే భట్టి గారికి పాపం మర్చిపోయిన అంశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బట్టన్న మీరు ఇచ్చిన అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ మేము ఇచ్చినామన్నారు. మేము ఇయ్యలే. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది తీసుకొచ్చింది ఆయననే. మేము దాన్ని మార్చలేదు, అట్లే ఉన్నది, యథాతథంగా ఉన్నది తప్ప మేము మార్చలేదు, ముట్టలేదు, తట్టలేదు. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ నిర్మాణ రంగం కూడా దూసుకొని పోవాలి. అప్పటికే కొంతమంది మీ మిత్రులు, అటువైపు ఉన్న కాంగ్రెస్ మిత్రులు దుష్ప్రచారం మొదలుపెట్టిండ్రు. ఏమని? తెలంగాణలోకి పరిపాలించి వస్తుందా, మీకు సీన్ ఉన్నదా, ఇటు పెట్టుబడులు వస్తాయా అని మీరే పెట్టినప్పుడు. కాబట్టి కొత్తగా ఏం చేయకుండా మనం ఉన్నదాన్ని చక్కగా నడుపుకుంటూ పోదాం అన్న ఉద్దేశం తప్ప వేరేది కాదు. తెచ్చింది మేం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చింది, సవరించుకోండి. రెండవది, మీరు చాలా చెప్పారు, మన పిల్లల కోసం ఇది చేయాలా, అది చేయాలా, మనం హైదరాబాద్లో ఉండే నిరుద్యోగ యువత కోసం చేయాలా, దళిత ఆంటర్ప్రినర్స్ కోసం 50% రిజర్వేషన్ తేవాలా. అధ్యక్ష, నేను వారు గుర్తు చేస్తున్నా, దయచేసి ఒకసారి చూసుకోండి భట్టి గారు. పాలసీలో, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీలో టీ ప్రైడ్ అనే కార్యక్రమాన్ని తెచ్చి తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇన్క్యుబేషన్ ఆఫ్ దళిత్ ఆంటర్ప్రినర్స్ అనే స్కీమ్ తెచ్చిందే కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అంతకుముందు లేదు, మీ హయాంలో లేదు, తెచ్చిందే తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి మీరు చెప్పొద్దు. రెండవది అధ్యక్ష, వారి సొంత నియోజకవర్గం, ఇప్పుడు అన్నారు వారు మధ్యలో లేదా తెలంగాణలో, మేము మాత్రం శాసనసభ్యులంగా. అధ్యక్ష, దళిత బంధులో ఒక మొత్తం మండలం, చింతకాని మండలంలో 400 కోట్లు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కాదా మీ నియోజకవర్గంలో? ఎందుకు అధ్యక్ష అట్లా మాట్లాడతారు? అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, విపక్ష శాసనసభ్యులు ఉన్న కాడ మీ శాసనసభ్యురాలు ములుగులో ఉన్నారు, అక్కడ జిల్లా చేసింది కేసీఆర్ గారు కాదా? అక్కడ మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తున్నది కేసీఆర్ గారు కాదా? ఎట్లా కాదంటారు? నాకు అర్థం కాదు. అక్కడ అనసూయ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అక్కడ జిల్లా చేయం, మెడికల్ కాలేజ్ పెట్టమని చెప్పామా? అక్కడ పైలట్ ప్రాజెక్ట్ చేయలేదా, హెల్త్ ప్రొఫైల్? కాబట్టి ఇది కరెక్ట్ కాదు మీరు మాట్లాడే పద్ధతి. తర్వాత అధ్యక్ష, మధిర మున్సిపాలిటీకి ఇప్పటి వరకు 2 విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మంతనికి 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సంగారెడ్డి మున్సిపాలిటీకి 35 కోట్లు, సదాశివపేటకి 35 కోట్లు, దుబ్బాకకి 30 కోట్లు ఇవి మంజూరు చేసిన మాట వాస్తవం కాదా? కాబట్టి ఈ రకంగా దబాయించడం కరెక్ట్ కాదు భట్టి గారు, దయచేసి మీరు దాన్ని సవరించుకోండి. తర్వాత అధ్యక్ష, నేను భట్టి గారికి చేసే విజ్ఞప్తి ఏమంటే, వారు ఏదో వచ్చినట్టు చూపెడుతున్నారు, అదేమీ రాలేదు అని ఒక అపోహ కల్పించే ప్రయత్నం చేశారు. వారికి అనుమానాలు ఎక్కువనే అధ్యక్ష, అనుమానాలు ఎక్కువనే. 2014లో శాటిలైట్ చిత్రం, ఇప్పటి శాటిలైట్ చిత్రం కూడా చూపెట్టాను. ఇక వారు అది కూడా నమ్మను, మేము అనుకున్నదే నమ్ముతాం, మేము పట్టిన కుందేలకు 3 కాలంటే నేను చేయగలిగింది ఏం లేదు. అధ్యక్ష, నేను దావోస్ పోయినా అది తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక వ్యక్తిగా పోలేదు, ఒక మంత్రిగా, రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వారు పిలిస్తే వారి ఆహ్వానం మేరకు నేను పోయాను. పోయితే కూడా అధ్యక్ష, నేను మీ అధ్యక్షుడిలాగా, మీ మాజీ అధ్యక్షుడిలాగా క్లబ్బుల్లో పబ్బుల్లో తిరగలేదు సార్. నేపాల్లో క్లబ్బుల్లో పబ్బుల్లో మేము తిరగలేదు. మేము పోయి అక్కడ చేసింది బిజినెస్ మీటింగ్లు, దానివల్ల రాష్ట్రానికి వస్తే ఏమైనా ప్రయోజనం వచ్చే ప్రయత్నం చేశాను తప్ప మీ అధ్యక్షుడిలాగా, మీ నాయకుడిలాగా చైనీస్ వాళ్ళతో ఎక్కడో నైట్ క్లబ్బుల్లో పబ్బుల్లో మేము ఉండలేదు సార్. కాబట్టి దయచేసి సవరించుకోవడానికి వారికి విజ్ఞప్తి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.